సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతాల సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఉద్యోగాలు ఇస్తూ రేపు పాడేరులో వస్తున్న సీఎం గారు ప్రకటన చేయాలని. ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఇస్తామని రేపు సీఎం గారు ఉత్తర్వులు ఇవ్వాలి. ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఇస్తామని రేపు ప్రకటన చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలి. పద్దెల్లోని ఆదివాసుల ఐక్యత పోరాడి తీరుతాం. పోరాడి రేపు ముఖ్యమంత్రి కార్యదర్శుల సందర్భంలో 100% నియోజకవర్గం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. పోరాడి తీరుతాం. పోరాడి తీరుతాం. పోరాడి చేయాలి. వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవం. వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవం. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసి 100% రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసి 100% రిజర్వేషన్ ఇవ్వాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. జారీ చేయాలి. రేపు ముఖ్యమంత్రి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలి. 100% రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. వచ్చింది 100% రిజర్వేషన్ మీరు ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసుల సమస్య మీ సమస్యగా భావించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతం పట్ల చాలా విచ్చలవిడిగా గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తుంది. ఒక పక్క 100% రద్దు చేయాలంటారు, ఇంకో పక్క నాన్ ట్రైబల్ స్థలాలు ఇవ్వాలంటారు, మరో పక్క దొడ్డిదారిన గ్రామ సభకు అధికారాన్ని కాదనుకుని హైదరాబాద్ ప్రాజెక్టు పేరుతో కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పచెప్తున్నారు, ఒకే భూములు అప్పచెప్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యటిస్తాడు, ఈ ప్రాంతం వస్తాడు. కనీసం గిరిజనులకు రిజర్వేషన్ ఏంటి, టీచర్ పోస్టులు ఏంటి అనే విషయం మాట్లాడకుండా చెప్పులు రక్కులు పంపిణీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక స్వచ్ఛంద సేవ సంస్థ చేసే పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో చేయడం చాలా సిగ్గుచేట అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రేపు జరిగే పరిణామాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రత్యక్ష బాధ్యత అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.